చాలామంది పార్లర్‌కెళ్ళి బ్లీచింగ్ చేయించుకుందాం అనుకుంటుంటారు. కానీ ఆగిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మన స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? మన స్కిన్ అన్నది హార్మ్ అవుతుందేమో అని భయమేస్తుంది కదా! బ్లీచింగ్ చేయించుకోవాలనుకుంటే. సో, వాళ్ళందరి కోసమే మంచి డీఐవై బ్లీచింగ్ ట్రీట్మెంట్ అన్నది మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. విత్ జీరో అండ్ నెగెటివ్ ఎఫెక్ట్, విత్ జీరో కెమికల్స్. సో, అదేంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. అప్లికేషన్ ఏంటి? అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బ్యూటిఫుల్ వ్యూవర్స్, మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2023 అయిపోయి 2024లోకి అప్పుడే మనం ఎంటర్ అయిపోయాం. ఈ ఇయర్ అన్నది మీకు డబుల్ ట్రిపుల్ హ్యాపీనెస్ తీసుకురావాలి, అలాగే స్పెషల్ ఇయర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి రిజల్యూషన్ అనేది నేను ఆలోచించాను, అదే మీ అందరితోనూ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే చాలా సింపులే కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేంటి అంటే సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ ఏ సెల్ఫిష్, సెల్ఫ్ కేర్ ఈజ్ ఓన్లీ ఏ సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఇయర్ అంతా ఒక ఛాలెంజ్ తీసుకుందాం. సెల్ఫ్ కేర్ చేసుకుంటూనే మనం మంచి డిఐవై రెమెడీస్ హెయిర్ కేర్కి, స్కిన్ కేర్కి సంబంధించి చేసుకుంటూ ఉందాం. ఓకేనా? మనం కలిసి సెల్ఫ్ కేర్ చేసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ డిఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock తీసుకొచ్చేస్తున్నాను. అలాగే షార్ట్స్లో కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట. అది కూడా మార్నింగ్ 8 o'clockకే. మీరు షార్ట్స్లోను, లాంగ్లోను చూసి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి, ఇయర్ అంతా కూడా నాకు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా అయితే ఏం చేయాలి? ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే అది క్లిక్ చేయండి, మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేయగానే అమేజింగ్ డిఐవై రెమెడీస్ అన్నది ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అన్నది పొందొచ్చు విత్ జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇవాళ నేను మంచి డిఐవై బ్లీచింగ్ ట్రీట్మెంట్ అన్నది మీ అందరి కోసం తీసుకొచ్చేసింది మీ అఖిల. సో అదేంటి పెట్టుకుంటే మీ స్కిన్ అన్నది లైటన్ అయిపోతుంది, వైటన్ అయిపోతుంది, ఇన్స్టెంట్ గ్లో అన్నది ఉంటుంది విత్ జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్ అండ్ జీరో కెమికల్స్ అనమాట. అదేంటి, ఆ ప్రిపరేషన్ ఏంటి ఫస్ట్ అన్నది చూసేద్దాం. సో దాంట్లో మనకి 3 స్టెప్స్ అన్నది ఉంటాయి. చాలా సింపుల్ స్టెప్సే, అవన్నీ మీ ఇంట్లో మీ కిచెన్లోనే ఉంటాయి. జస్ట్ మీరు కిచెన్లోకి వెళ్ళిపోండి. కిచెన్లోకి వెళ్ళిపోయి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నది, అన్ని స్టెప్స్ కావాల్సిన మంచిగా ప్రిపేర్ చేసేసుకుని ఒక చోట కూర్చుని మంచిగా మీరు అప్లై చేసేసుకుని ఇన్స్టెంట్ గ్లో అన్నది మీరు పొందొచ్చు. సో దానికి కావాల్సింది మనకేం చేయాలంటే ఒక చిన్న సింపుల్ స్టెప్స్ అన్నది మనం పాటిస్తే మనకి స్కిన్ అన్నది డ్యామేజ్ అవ్వదు, మనకి ఇన్స్టెంట్ గ్లో అన్నది తీసుకొచ్చేస్తుంది. సో అదేంటి, ఫస్ట్ మన స్టెప్ అన్నది మనం క్లెన్స్ చేసుకోవాలి మన స్కిన్ని. సో మనం క్లెన్స్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే మనకి పచ్చి పాలు అనేది తీసుకోవాలి. పచ్చి పాలు అనేది మన స్కిన్కి మంచి క్లెన్జర్. అది మన స్కిన్ సెల్స్ నుంచి మనకి క్లీన్ చేస్తుంది. మనకి డర్ట్ ఉన్న, ఎక్సెస్ ఆయిల్ ఉన్న, అలాగే మన ట్యాన్ని కూడా మంచిగా రిమూవ్ చేసి స్కిన్ అన్నది ఈవెన్ టోన్ అన్నది తీసుకొచ్చేస్తుంది. అలా స్కిన్ అన్నది మనకి ఇన్స్టెంట్ గ్లో తీసుకురావడానికి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో అందుకనే కొంచెం ఒక 1/4 కప్ అన్నది మీరు పచ్చి పాలు తీసుకోవాలి. ఓకేనా? పచ్చి పాలు లేకపోతే బాయిల్డ్ అయిపోయి చల్లారిపోయిన పాలు ఉంటాయి కదా, అదైనా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అన్నది గ్లిజరిన్ అన్నది ఈ వింటర్ సీజన్లో ఒక మంచి వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ని మాయిశ్చర్గా ఉంచుతుంది, సప్పుల్గా ఉంచుతుంది. మన స్కిన్ అన్నది డల్నెస్ అన్నది తీసుకురాదు. సో అందుకని గ్లిజరిన్ అన్నది కొంచెం మనకి 1/2 టీ స్పూన్ అన్నది గ్లిజరిన్ వేసుకోవాలి. సో అది మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన ఫస్ట్ స్టెప్ కావాల్సింది మన 2 ఇంగ్రీడియంట్సే. ఆ ఫస్ట్ స్టెప్ క్లెన్స్ చేసుకోవడం, అది ఇంగ్రీడియంట్ మనకి క్లెన్జర్ అన్నది రెడీ అయిపోయిందనమాట. సో ఈ క్లెన్జర్ అన్నది మీరు ఫేస్ వాష్ అన్నది అస్సలు యూజ్ చేయొద్దు. ఫేస్ అనేది క్లీన్ చేసుకోవద్దు. మీ స్కిన్ ఎలా ఉంటే, మీ ఫేస్ ఎలా ఉంటే అలాగే స్టార్ట్ చేసేయండి. నా స్కిన్ అన్నది ఇలా అయిపోయిందనమాట. సో ఇంత డల్గా అయిపోయింది, ఏం చేయాలి అన్నప్పుడు ఒక మంచి థాట్, అలాగే బ్లీచింగ్ అన్నది మనం ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదని ఒక మంచి ఐడియా అన్నది వచ్చింది. ఆ ఐడియాతోనే నేను ఈ వీడియో అన్నది మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. సో మంచిగా మీ ఫేస్ అన్నది ఫేస్ వాషే చేసుకోవద్దు. తర్వాత బిఫోర్ మీరు జస్ట్ ఒక క్లిక్ అన్నది తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంకొక ఫోటో తీసుకోండి. రెండింటికి కంపేర్ చేయండి. అస్సలు కంపారిజనే ఉండదు. మీ స్కిన్ అన్నది ఇన్స్టెంట్ గ్లో అన్నది తీసుకొచ్చేస్తుంది. సో
దానికి కావాల్సింది క్లెన్జర్. ఫస్ట్ స్టెప్ అన్నది మనం క్లెన్స్ చేసుకోవాలి కదా. ఆ క్లెన్జర్ అన్నది మనకి పచ్చి పాలు అండ్ గ్లిజరిన్తో మనకి క్లెన్జర్ అన్నది రెడీ అయిపోయింది. సో మంచిగా మీరు ఫేస్కి అన్నది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే మీరు ఒక పొటాటో తీసుకోవాలన్నమాట. ఇక్కడే మనం క్లెన్స్ చేసుకుంటాం, అలాగే ఎక్స్ఫోలియేట్ కూడా చేసుకుంటాం కదా. అమేజింగ్గా కదా ఉంది కదా. సో అందుకనే జస్ట్ మీరు పచ్చి పాలు గ్లిజరిన్ వేసుకుని మిక్స్ చేసుకున్నారు కదా. ఆ తర్వాత ఒక చిన్న పొటాటో కట్ చేసేయండి. పీల్ చేయక్కర్లేదు, కడిగేయండి. కడిగేసిన తర్వాత కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత పొటాటో అన్నది ఆ చిన్న పీస్ అన్నది మనకు కావాలి. అది మీరు ఈ పచ్చి పాలు అండ్ గ్లిజరిన్ ఉంది కదా, ఈ మన క్లెన్జర్లో మీరు డిప్ చేసి మంచిగా ఫేస్కి మీరు ఎక్స్ఫోలియేట్ చేసుకుంటాం, క్లెన్స్ కూడా చేసేసుకుంటాం. మంచిగా మసాజ్ చేసుకోండి. పొటాటో పీస్ ఉంది కదా మన పొటాటోది, అది దాంతో మన క్లెన్జర్లో మీరు డిప్ చేసి మంచిగా అప్లై చేయండి. నేను చూపిస్తాను పక్కనే. అది మంచిగా అప్లై చేస్తూ మంచిగా రబ్ చేస్తూ స్లోగా కొంచెం టైం తీసుకుని 2 మినిట్స్ అన్నది మంచిగా ఫేస్కి అంతా నెక్ కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మంచిగా థిక్ లేయర్ అన్నది అంటే 1 టైం 2 టైమ్స్ అన్నది నేను అప్లై చేశాను అనమాట. డిప్ చేయడం, మంచిగా పెట్టుకోవడం, డిప్ చేయడం, పెట్టుకోవడం. ఆ తర్వాత మొత్తం ఫేస్ అంతా కూడా అయిపోయాక కాసేపు అన్నది నేను వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం డ్రై అవుతుండగా మళ్ళీ సెకండ్ కోటింగ్ అన్నది తీసుకున్నాను. సో మంచిగా మళ్ళీ పొటాటో అన్నది డిప్ చేయండి. మంచిగా ఫేస్కి మొత్తం నెక్కి అన్నది అప్లై చేసి మంచిగా కొంచెం లైట్గా అన్నది మసాజ్ చేస్తూనే అప్లై చేసేయండి. అప్లై చేసాక కొంచెం అన్నది డ్రై అవ్వనివ్వండి. ఓకేనా. డ్రై అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలి అంటే, డ్రై అయిపోయిన తర్వాత మీరు పొటాటోని జస్ట్ మీరు ఇలా పోక్ చేస్తూ ఉండాలి. మీ నైఫ్తో అయినా చేయొచ్చు, ఇక్కడ నేలు ఉంటే నేలుతో అయినా చేయండి. ఇలా పోక్ చేస్తూ అప్పుడు పొటాటోలో ఉన్న జ్యూస్ ఉంటుంది కదా, ఆ పొటాటో జ్యూస్ అన్నది మన స్కిన్ని మనకి లైటన్ అప్, ఇన్స్టెంట్ గ్లో అన్నది, అంటే డర్ట్ అన్నది మన పచ్చి పాలతో పోతుంది. మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి, మాయిశ్చర్గా ఉంచడానికి గ్లిజరిన్ హెల్ప్ చేస్తుంది. అలాగే డర్ట్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనకి క్లీన్ అయిపోతాయి ఈ 2 ఇంగ్రీడియంట్స్తో. అలాగే పొటాటో కూడా మన స్కిన్ని క్లీన్ చేసేస్తుంది. మన స్కిన్ అన్నది ఇన్స్టెంట్ గ్లో అన్నది తీసుకొస్తుంది. పొటాటో అందరికీ తెలిసిందే, లైటన్ అప్ అండ్ బ్రైటన్ అప్ చేస్తుంది, సన్ ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది కదా. సో మన స్కిన్ని ఈవెన్ టోన్ అన్నది తీసుకొస్తుంది. సో అది చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఈవెన్ మీ స్కిన్ అన్నది గ్లోయింగ్గా ఉంటుంది, స్కిన్ అనేది ఈవెన్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో పొటాటోని జస్ట్ ఆ జ్యూస్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేస్తూ పోక్ చేస్తూ ఉండండి, జ్యూస్ అన్నది వస్తుంది. ఆ డ్రై అయిపోయిన ఫేస్ మీద మంచిగా మసాజ్ చేస్తూ ఉండండి. ఫేస్ అంతా, నెక్ కూడా, ఐస్కి కూడా చేయండి. డార్క్నెస్ ఉంటే కూడా తగ్గిపోతుంది. సో మంచిగా మనకి క్లెన్జర్ అయిపోయింది, క్లెన్స్ చేసేసుకున్న ఎక్స్ఫోలియేట్ కూడా అయిపోయింది. మనకి మైల్డ్గా ఎక్స్ఫోలియేట్ అయింది. అలాగే మనకి డెడ్ స్కిన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, అలాగే పింపుల్ మార్క్స్ ఉన్న ఈ పొటాటో మనం అన్నది రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్కి, మన స్కిన్లో ఉన్న ఏ మార్క్స్ ఉన్నా సరే అన్నీ పోతాయి. స్కిన్ అన్నది ఈవెన్ టోన్ అన్నది తీసుకొచ్చేస్తుంది. సో మంచిగా అప్లై చేసి మంచిగా జ్యూస్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేస్తూ పోక్ చేస్తూ మంచిగా ఫేస్కి అంతా రబ్ చేస్తూ ఉండండి పొటాటో జ్యూస్తో, నెక్కు కూడా. అలా అప్లై చేసేసుకున్న తర్వాత మీరు డ్రై అవ్వనివ్వండి. ఓకేనా. డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మన ఫేస్ అన్నది జస్ట్ మీరు ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఒక టిష్యూ తీసుకుని మంచిగా ఫేస్కి వాష్ చేసేసుకున్నాను. మీరు బాత్రూంలో ఉంటే డైరెక్ట్గానే మీరు వాటర్ అన్నది స్ప్లాష్ చేసుకుంటూ మంచిగా ఫేస్కి మీరు క్లీన్ చేసేసుకోండి. ఓకేనా. సో క్లీన్ చేసేసుకున్న తర్వాత మన సెకండ్ స్టెప్కి కావాల్సింది ఏంటంటే టొమాటో. సో టొమాటో అన్నది మన స్కిన్ని, అందరికీ తెలిసిందే, మన స్కిన్ని లైటన్ అప్ చేస్తుంది, మన స్కిన్ని ఈవెన్ టోన్ అన్నది తీసుకొస్తుంది, మన స్కిన్ అన్నది ఇన్స్టెంట్ గ్లో తీసుకురావడానికి బెస్ట్ అనమాట. అదే మన టమాటా. సో టమాటా అన్నది ఒక చిన్న టమాటా తీసుకోండి, మిక్సీలో వేసేసుకోండి. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసేసుకుంటే ఆ ఫైబర్ అన్నది మనకి రాకుండా, అలాగే మనకి మన టొమాటో జ్యూస్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. సో ఆ టొమాటో జ్యూస్ని మనం ఇప్పుడు యూస్ చేయబోతున్నాం. డైరెక్ట్గా కాదు, ఇంకొక మంచి 2 ఇంగ్రీడియంట్స్ అన్నది యూస్ చేస్తున్నాం అనమాట. బ్లీచింగ్ ఎఫెక్ట్ రావాలి అంటే మనం ఇక్కడ మంచిగా ఒక
లెమన్ అదే నిమ్మకాయ అనేది హాఫ్ చెక్క తీసుకుని మంచిగా ఇక్కడ నేనేం చేశానంటే ఆ గింజలు అవన్నీ వచ్చేస్తాయని చెప్పి నేను స్ట్రైనర్లోనే పిండేసి ఆ జ్యూస్ అన్నది నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ అన్నది నేను లెమన్ జ్యూస్ అన్నది తీసుకున్నాను. తీసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మన స్కిన్ని డల్గా ఉంచదు, మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మన స్కిన్ అన్నది మాయిశ్చర్గా ఉంచడానికి ఈ వింటర్ సీజన్లో మనకి బెస్ట్ అంటే గ్లిజరిన్ అనమాట. సో గ్లిజరిన్ అనేది ఒక స్పూన్ తీసుకుని మంచిగా మన టమాటా జ్యూస్ ఉంది కదా, టొమాటో అండ్ నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, అందులో మిక్స్ చేసేసేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం క్లెన్స్ చేసేసుకున్న మన ఫేస్ అన్నది క్లీన్ అయిపోయింది కదా. క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ అన్నది మన ఫేస్కి పెట్టుకోవాలి. ఓకేనా. మంచిగా ఫేస్ అన్నది క్లీన్ అయిపోయింది కాబట్టి మంచిగా అప్లై చేసేయండి. ఫేస్కి నెక్కి మంచిగా ఒక లేయర్ అన్నది పెట్టేసుకోండి. ఒక లేయర్ పెట్టేసుకున్న తర్వాత డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిపోయిన తర్వాత మంచిగా మనకి అబ్జార్బ్ అవుతోంది మన స్కిన్ని, అది రివర్ట్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. వెంటనే మీకు క్లెన్స్ చేసుకున్న వెంటనే మన స్కిన్ అన్నది ఎంత మంచిగా మనకి బ్రైట్నెస్ వచ్చింది అనిపిస్తుంది. సో అక్కడే ఆగకుండా సెకండ్ స్టెప్ చేసామంటే వెంటనే మీకు ఇంకా మంచి గ్లో అన్నది తీసుకొచ్చేస్తుంది అనమాట. మన టమాటా, నిమ్మకాయ, గ్లిజరిన్ మన ఈ టోనర్ లాంటిదే. సో ఇది మనం పెట్టుకుంటే మన స్కిన్ అన్నది టోన్ అయిపోతుంది. మన స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది, మాయిశ్చర్గా ఉంటుంది, డల్నెస్ ఉండదు. మనం వచ్చే ఆ ఇన్స్టెంట్ గ్లో అన్నది సస్టైన్ అవ్వడానికి ఇంకొక స్టెప్ ఉందన్నమాట. ఈ సెకండ్ స్టెప్తోనే మనం ఆగము. సో మన గ్లో అన్నది సస్టైన్ అవ్వడానికి మనకి ఇన్స్టెంట్ గ్లో డైరెక్ట్గా అంటే మన బ్రైట్నెస్ని మనం ఇంకా సస్టైన్ చేసుకుని అది మన కొన్ని డేస్ అన్నది సస్టైన్ అవ్వడానికి నెక్స్ట్ మనం ఒక మాస్క్ అన్నది పెట్టుకుంటామన్నమాట. సో టొమాటో అంటే మన టమాటా, లెమన్ అలాగే గ్లిజరిన్ పెట్టేసుకున్నాం కదా, ఆ జ్యూస్ అన్నది మన ఫేస్కి అప్లై చేసేసుకున్నాం. ఫేస్కి అప్లై చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే డ్రై అయిపోనివ్వండి. ఓకేనా. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని వైప్ ఆఫ్ చేయొద్దు, అదే చెప్తున్నాను, వైప్ చేయొద్దు. మీరు కొంచెం మీకు డ్రై అవుతోంది అన్నాగా అప్పుడు ఒక మాస్క్ అన్నది మనం పెట్టుకోవాలన్నమాట. ఆ మాస్క్ ఏంటి అంటే ఒక స్పూన్ అన్నది శనగపిండి తీసుకోండి. దానికంటే మంచిగా మన స్కిన్ని ఏది క్లెన్స్ చేస్తుంది? సో శనగపిండి తీసుకోండి, అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా, శనగపిండి తీసుకోండి. ఆ తర్వాత కొంచెం 1/4 టీ స్పూన్ అన్నది మనం టర్మరిక్ తీసుకుంటాం. ఓకేనా. సో పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మన మాయిశ్చర్గా ఉంచడానికి గ్లిజరిన్ అన్నది తీసుకున్నాను నేను. సో గ్లిజరిన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు మనం మనకి మాస్క్ కన్సిస్టెన్సీ రావాలి కదా. సో అందుకని అప్పుడు ఏం చేయాలంటే ఈ టొమాటో జ్యూస్ అన్నది ఇంకా మనకి మిగులుతుంది. ఒక చిన్న టొమాటో అన్నది తీసుకోమని చెప్పాను కదా, ఆ జ్యూస్ అన్నది టొమాటో, నిమ్మకాయ అలాగే మన గ్లిజరిన్ మిక్స్ చేసాం కదా, సో ఆ జ్యూస్ అన్నది మనం ఇక్కడ మిక్స్ చేసుకోబోతున్నాం. అప్పుడు మాస్క్ లాగా మనకి ఫామ్ అవుతుంది కదా, మన ఫేస్ ప్యాక్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. సో ప్యాక్ వరకు రెడీ అయ్యే వరకు మీరు మన టమాటా జ్యూస్ అన్నది మిక్స్ చేసుకోండి. ఓకే. అందులోనే గ్లిజరిన్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా గ్లిజరిన్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. మనం నిమ్మకాయ యూస్ చేసాం కదా, అది కొంచెం మన స్కిన్ని డ్రైనెస్ అనేది తీసుకొస్తుంది. సో అందుకనే దాన్ని మనం నలిఫై చేయడానికి ఇక్కడ గ్లిజరిన్ అన్నది మళ్ళీ మన ప్యాక్లో మనం ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో అందుకనే మంచిగా ఒక స్పూన్ అన్నది శనగపిండి తీసుకోండి, ఒక హాఫ్ స్పూన్ అన్నది పసుపు తీసుకోండి, అలాగే మన టొమాటో అలాగే మన నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ అన్నది మనం మిక్స్ చేసుకుంటే మనకి ప్యాక్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ అన్నది గ్లిజరిన్ తీసుకోండి, ఒక స్పూన్ అన్నది హనీ తీసుకోండి. అది మన గ్లోయింగ్ స్కిన్కి ఒక మంచి సీక్రెట్ అనమాట. అది మంచి వరం అనే చెప్పాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన కిచెన్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మన స్కిన్ని ఇంత మంచి బెనిఫిట్ అన్నది తీసుకొస్తుందా అన్నది ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మంచిగా మిక్స్ చేసేయండి. మన ప్యాక్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. సో ఈ ప్యాక్ అన్నది మనం ఆల్రెడీ టమాటా, నిమ్మకాయ అండ్ గ్లిజరిన్ టోనర్ ఉంది కదా, మన ఫేస్కి అన్నది అప్లై చేసాం కదా, సో దాని మీదే ఫేస్ వాష్ చేసుకోకుండానే ఈ ప్యాక్ అన్నది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మీకు ఇన్స్టెంట్గా తెలుస్తుంది. మనం
పొటాటోతో రబ్ చేసాం కదా, అప్పుడే మన డెడ్ స్కిన్ అన్నది పోతుంది. అప్పుడే మనకి మన స్కిన్ అన్నది క్లీన్ అయిపోయింది కదా. ఆ తర్వాత మనం మన టొమాటో టోనర్ అనేది మనం అప్లై చేసుకున్నాక అది మంచిగా అబ్జార్బ్ చేసేసుకుంది మన స్కిన్లోకి అని వెంటనే మనకు తెలుస్తుంది. తర్వాత మాస్క్ పెట్టుకుంటున్నాం కదా, సో ఈ మాస్క్ అన్నది మన స్కిన్ అన్నది లైటన్ అప్, బ్రైటన్ అప్, ఇన్స్టెంట్ పార్టీకి వెళ్ళిపోవచ్చు మీరు ఇది పెట్టుకుని. జస్ట్ సింపుల్గానే నేను చెప్పేటప్పుడు ఇంత ప్రొసీజర్ అనిపిస్తుంది, కానీ మీరు చేసుకుంటే మీకు 10 మినిట్స్లో అయిపోతుందండి. ఓకేనా. సో ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత అది అబ్జర్వ్ అవుతుంది. అది అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం సెమీ డ్రై అవ్వనివ్వద్దు. ఇక్కడ మనం హనీ యూస్ చేసాం, గ్లిజరిన్ యూస్ చేసాం, మొత్తం డ్రైన్ అయితే అవ్వదు. సో అందుకని సెమీ డ్రై అవ్వనివ్వండి. డ్రైనెస్ ఉండదు డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీనెస్ ఉండదు ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా. ఇది ఆయిల్ అన్నది సెక్రెట్ అవుతుంది తర్వాత మంచిగా మనకి pH బ్యాలెన్స్ ఉంటుంది. స్కిన్ అన్నది కరెక్ట్గా ఎలా ఉండాలి, ఆ న్యూట్రల్ స్టేట్కి మాత్రం వచ్చేస్తుంది. గ్లో కూడా ఉంటుంది, మాయిశ్చర్గా ఉంటుంది. సో ఈ సెమీ డ్రై అయిపోయిన తర్వాత ఈ మాస్క్ మీరు వాష్ చేసేసుకున్న తర్వాత నాకు ఇలా వైప్ ఆఫ్ చేస్తుంటేనే నాకు వెంటనే ఇక్కడ స్కిన్ అన్నది ఎంత సప్పుల్గా ఉంది, ఇంత ఇన్స్టెంట్ గ్లో అన్నది మనకి బయట పార్లర్లో కూడా రాలేదనిపించింది. నిజంగా నేను వైప్ ఆఫ్ చేయంగానే ఎంత షాక్ అయ్యానంటే, మనం యూజ్ చేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ఎక్కడ మనకి హామ్ ఉండదు. అలాగే మన స్కిన్ని న్యాచురల్గానే హీల్ చేస్తాయి ఇవన్నీ కూడా. మనం బయట పార్లర్కి వెళ్ళిపోయి చేసుకోవచ్చు, ఈ తతంగం అంతా ఎందుకు పడాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ లాంగ్ రన్లో మన స్కిన్ని డ్యామేజ్ చేసేస్తుంది కదా. జస్ట్ మనం ఒక 10 మినిట్స్ స్పేర్ చేసామంటే మన 3 ప్యాక్ అన్నది రెడీ అయిపోతుంది, 3 స్టెప్స్ అన్నది రెడీ అయిపోతుంది. మంచిగా రెడీ చేసేసుకుని ఒక చోట పెట్టేసుకుని చేసేసుకోండి. నాకు అసలు ఎంత సప్పుల్గా ఉందంటే నాకు చాలా 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 బాగా నచ్చింది ఈ ట్రీట్మెంట్ అన్నది. ఇన్స్టెంట్ గ్లో రావడం పక్కా. తర్వాత మీరు జస్ట్ అసలు టచ్అప్ ఇచ్చుకోకుండా పార్టీకి వెళ్ళినా మీరు అట్రాక్షన్ అవుతారు. చెప్తున్నాను గ్యారెంటీగా, నన్ను నమ్మండి. ఈ ట్రీట్మెంట్ చేసుకోండి. బయట పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోవడం కానీ, బయట పార్లర్కి వెళ్ళి బ్లీచ్ చేసుకోవడం కానీ వెంటనే మానేస్తారు గ్యారెంటీగా. మీకు నేను చెప్తున్నాను, పక్కా చెప్తున్నాను. ఈ ట్రీట్మెంట్ చేసుకోండి, మీ స్కిన్ అన్నది లైటన్ అయిపోతుంది, బ్రైటన్ అయిపోతుంది, పార్టీ గ్లో అన్నది తీసుకొచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో మనం వైప్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. మనకి డ్రైనెస్ అయితే అసలు ఉండదు, ఫ్లేకీగా ఉండదు, ఇలా లాగుతున్నట్టు కానీ ఎంత టైట్ అయిపోయినట్టు కానీ అలా ఏమి ఉండదు. మీ స్కిన్ అన్నది ఎలా ఉండాలో అలా ఉంటుందన్నమాట. అలాగే వెంటనే గ్లో అన్నది తీసుకొచ్చేస్తుంది. సో అందుకనే వెంటనే ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా, ఇవాళే ట్రై చేయండి. వెంటనే మీకు పార్లర్కి వెళ్ళడానికి అసలు మర్చిపోతారు అంతే. ఓకేనా. సో వైప్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మాయిశ్చర్ అంటే మీ స్కిన్ని మాయిశ్చర్ చేసుకోండి, సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. ఇంకా మంచిగా మనకి స్కిన్ అన్నది వెంటనే కొన్ని రోజులు అన్నది మనకి ఈ గ్లో అనేది సస్టైన్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫేస్ వాష్ అనేది వైప్ ఆఫ్ మీరు వాష్ చేసేసుకున్న తర్వాత స్కిన్ కేర్ చేసేసుకోండి. రెడీ అయిపోయి మంచిగా పార్టీకి వెళ్ళిపోవచ్చు, ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా సరే. ఇలాగే ఈ ట్రీట్మెంట్ అన్నది వారంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం ఏమంటారు లెమన్ యూస్ చేసాం కదా, సో అందుకనే అది రోజు అనేది యూస్ చేయొద్దు. వారంలో ఒక రోజు చేస్తే సఫిషియంట్, చాలు. వారంలో ఒక రోజు చేయండి. అలా చేయగా మీ స్కిన్ అన్నది ఎప్పుడు గ్లోయింగ్గానే ఉంటుంది, ఎప్పుడు మీ స్కిన్ అన్నది సప్పుల్గా ఉంటుంది, మాయిశ్చర్గా ఉంటుంది. సో ప్లీజ్ ట్రై చేయండి ఈ ట్రీట్మెంట్ని. మీకు పక్కా నచ్చుతుంది, ఇన్స్టెంట్ గ్లో అన్నది వస్తుంది. గ్యారెంటీగా ట్రై చేసి ఏమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ, అసలు నచ్చితే ఏంటి, నచ్చుతుంది, గ్యారెంటీగా నచ్చుతుంది. అందుకే అందరికీ షేర్ చేయండి. ఇన్స్టెంట్ గ్లో రావాలి, పార్టీ గ్లో రావాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. సో అందరికీ షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ ట్రీట్మెంట్ అనమాట ఈ రెమెడీ, ఇవాల్టి వీడియో. సో అందరికీ షేర్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసే వెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్, ఎర్ర బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయకుండా అసలు వెళ్ళిపోద్దు. క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? చాలా సింపులే కదా. చూసేసారు కదా ఎంత సింపుల్గానే మనం ఇంట్లోనే మన బ్లీచ్ అన్నది మనం కంప్లీట్ చేసేసుకున్నాం. బ్లీచింగ్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టెంట్ గ్లోతో వచ్చేసింది. అలాగే టైం అనేది ఎక్కువ పట్టలేదు, విత్ జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో కదా. తప్పకుండా ట్రై చేయండి. ఏమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడితో మీ క్లాస్ సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. కలిసి మనం ఏం చేయాలి, ఈ రిజల్యూషన్ అది ఫాలో అవ్వాలి. అదేంటి? సెల్ఫ్ కేర్. మళ్ళీ చెప్తున్నాను, సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ ఎ సెల్ఫిష్, సెల్ఫ్ కేర్ ఈజ్ ఓన్లీ ఎ సెల్ఫ్ లవ్. సో కలిసి మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటూనే మంచి డిఐవై రెమెడీస్ అన్నది చేసుకుంటూ ఆ బెనిఫిట్ అనేది కలిసి పొందాం. ఓకేనా? సో మంచిగా మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటుండండి. ఇవాళ డే అనేది చాలా మంచిగా బాగా ఎంజాయ్ చేయండి. ఏం చేశారు మీరు అన్నది, ఎలా సెలబ్రేట్ చేశారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. హైడ్రేటెడ్గా ఉండండి. అలాగే మంచి సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ హెల్తీగా ఉండండి. ఓకేనా? మీరు తినండి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మంచి అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.